నమస్తే. ఒక తల్లి పడే బాధ ఒకసారి ఆలోచించండి ప్రతి బిడ్డ. ఎందుకంటే ఒక 10 రోజుల కిందట నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. అక్కడ తల్లి తండ్రికి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న బిడ్డ విషయం చెప్తున్నాను. ఒక తల్లి నేను తల్లిని అవుతున్నా అన్నప్పటి నుంచి తన బిడ్డ బయటికి వచ్చేంత వరకు ఎన్ని కలలు కంటాది. ఈరోజు నా బిడ్డ నా కడుపులో ఉంది, తనని జాగ్రత్తగా నేను చూసుకోవాలి, నేనేం తింటే తన ఆరోగ్యం బాగుంటుంది, నేను ఎలా ఉంటే తను సేఫ్టీగా ఉంటుందే, ఎన్నో ఆశలు, ఎన్నో ఆనందాలు. తీర బిడ్డకు జన్మం ఇచ్చిన తర్వాత బిడ్డని పెంచి పెద్ద చేసినాక తల్లిదండ్రులని విడిచిపెట్టి బిడ్డ తల్లిదండ్రులకు చెప్పకుండా తన ఇష్టం వచ్చిన రాజ్యం, తన ఇష్టం వచ్చిన ప్రపంచం, తన ఇష్టం వచ్చిన విధంగా నడుచుకుంటూ తను పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచించినారా? నేను చెప్పబోయే విషయం ఒకటే. కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఈరోజు మీ తల్లిదండ్రులకు మీరు ఏదైతే చేస్తున్నారో రేపంటూ మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు, మీకు అదే తిరిగి వస్తుంది. ఒక బిడ్డలకే కాదు, ఒక కోడలకు కూడా నేను చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది కోడలకు కూడా. మనం పెళ్లి చేసుకుంటే మీ తల్లిదండ్రులు మాతో ఉండకూడదు, మన ఇద్దరమే ఉండాలి, లేక మా అమ్మ మా నాయన మీతో ఉండాలి, మీ అమ్మ నాయన ఉండొద్దు అని ఆడపిల్లలు ఆర్డర్ చేస్తున్నారు మగపిల్లలకి. ఇది చాలా తప్పు. నీ తల్లిదండ్రిని ఎలా చూసుకుంటావో నీ భర్త తల్లిదండ్రుని కూడా నువ్వు అలాగే చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక అత్తింటికి నువ్వు కోడలు కావచ్చు, రేపు నువ్వు కూడా అత్తవు అవుతావు. అది గుర్తుపెట్టుకో. నీ అత్తను నీ మామను నువ్వు ఎలా చూస్తావో రేపు నీకు వచ్చే కోడలు కూడా నిన్ను అలాగే చూస్తారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా, కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నీ ప్రవర్తన ఎట్టయితే ఉంటుందో అదే విధంగా ఎంతో ఫాస్ట్గా తిరిగి మీ కాడికి వస్తుంది. ఇది ప్రతి పిల్లలు ఆలోచించుకొని మీరు నడుచుకోండి. మీ అవసరానికి కావాల్సిన తల్లిదండ్రులు, తర్వాత మీ ఇష్టానికి మీ తల్లిదండ్రులు వద్దంటే మాత్రం ఇది చాలా తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతో కష్టపడి నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే మేము ఆనందిస్తామని ఎంతోమంది నీతి నిజాయితీగా తల్లిదండ్రులు కష్టపడుతుంటే కొంతమంది పిల్లలు పనికి రాని పనులు చేస్తున్నారు. ఇది ఆపేస్తే బాగుంటుందని ప్రతి పిల్లలకి ప్రతి కోడలకి నేను చెప్పే విషయం ఇదే. మీరు ఆలోచించి ఏ పనైనా చేయండి, ఆలోచించకుండా ఏ పని చేయొద్దు.